రైట్, బిగ్ బ్రేకింగ్ ని చూస్తా ఉన్నాం. ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎన్నో ఆరోపణల మధ్య, నీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ మధ్య, లీకేజ్ విషయంలో గత నెల మే 3 తారీఖున జరగాల్సినటువంటి ఎగ్జామ్ అక్కడ రాజస్థాన్లో లీక్ అయినట్టుగా తెలిసి ఎన్టీఏకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా దాదాపు 47 మందిని అరెస్ట్ చేయడం, ఆ రోజు తర్వాత ఇక చీఫ్ జస్టిస్ చేసినటువంటి వ్యాఖ్యల మీద కాక్రోచ్ జనతా పార్టీ అంటూ ఒకటి ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాగా వేదికగా వచ్చేసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఆ కాక్రోచ్ జనతా పార్టీ ఈ యొక్క నీటికి సంబంధించినటువంటి బాధితులకు న్యాయం జరగాల, దాదాపు 20 మంది మరణించారు, ఇమీడియట్గా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని అంటూ కూడా ఆ సిజేపీకి సంబంధించినటువంటి ఫౌండర్ అభిజిత్ దీప్కే, తర్వాత అన్నా హజారే చాలా వరకు గుమిగూడుతూ దాంట్లో విద్యార్థులంతా కూడా రోడ్డెక్కినటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఈ యొక్క జూలై 20 తారీఖున జరిగినటువంటి లాఠీ చార్జ్ తర్వాత ఇక పూర్తిగా కొంత విభిన్నకరమైనటువంటి సందర్భాలు వచ్చేసినాయి. తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే కోరుతూ తర్వాత ఈ లాఠీ చార్జ్ విషయం తర్వాత మోడీ కూడా రాజీనామా చేయాలి అంటే ప్రధానంగా మోడీనే టార్గెట్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద కొన్ని నిరసనలు కూడా జరిగినాయి. తర్వాత లాఠీ చార్జ్ అక్కడ పోలీస్ అధికారులకు జారీ చేయడం, కొంత దేశంలో భవిష్యత్తు ఉన్నటువంటి యువత ఎటువైపు పోతారు అంటూ కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఆరోపణల భాగంగా నిన్న రాత్రి కాక మొన్న నరేంద్ర మోడీ ఒక వీడియో రిలీజ్ చేస్తూ యాక్షన్ ఉండబోతా ఉన్నది, దీని మీద ఫుల్లీ ఫోకస్డ్ ఉన్నాము, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అంటూ అదంతా కూడా ఒకవైపు, తర్వాత మరోవైపు నిన్న కూడా వీడియో రిలీజ్ చేసి సీరియస్ యాక్షన్ తీసుకుపోతా ఉన్నాం, క్యాబినెట్ మీటింగ్ ఉండబోతా ఉంది అని చెప్పినటువంటి నేపథ్యంలో ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం కూడా కొంత చాలా వరకు ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉన్నది. ఎందుకు అంటే ఒక దేశంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గతంలో కూడా పేపర్ లీకేజీల విషయంలో 1997లో కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి సమయంలో అక్కడ పేపర్ లీకేజ్ కావడంతో ఒకసారిగా ఏబీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఆ రోజు పోరాటం చేసి తనకు రిప్స్ అనేటివి కూడా ఇరిగిపోయినటువంటి నేపథ్యం. అంటే చాలా వరకు కొంత చేర్పులు చేపట్టినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా అనే కోణం ఉంటుండే, ప్రభుత్వం ఏమైనా కాపాడుకుంటొస్తుందనే నెపం ఉంటుండే. కానీ ఇప్పుడు సీరియస్గా యాక్షన్ తీసుకుని ధర్మేంద్ర ప్రధాన్ తోటి రాజీనామా చేయించినటువంటి దాఖలాలు చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మాకు చిత్తశుద్ధి ఉన్నది యువత మీద, భవిష్యత్తు మీద అంటూ కూడా కొన్ని వస్తూ ఉన్నాయి. గతంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2004 నుండి 2014 వరకు దాదాపు 156 పేపర్ లీకులు అయినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో అప్పుడు ఉన్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రులుగా ఎవరెవరైతే ఉన్నారో ఎవరు కూడా కనీసం స్పందించలేదు, ఎవరు కూడా రాజీనామా చేయలేదు. కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి మేము రాజీనామా చేస్తున్నామని చెప్పేసి దేశ రాజకీయాలను సంచలనం సృష్టించినటువంటి నీట్ పేపర్ లీకేజ్ విషయంలో రాజీనామా పత్రాన్ని అయితే ప్రధాని మోడీకి పంపించినటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. అయితే ప్రధానంగా మే 3న జరగాల్సినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన మే 3న జరగాల్సినటువంటి ఎగ్జామ్స్ ని క్యాన్సల్ చేస్తూ మే 21న పెట్టినటువంటి సందర్భం. తర్వాత ఇక పూర్తి స్థాయిలో ఒకసారి దీనికి సంబంధించినటువంటి మాట్లాడితే దీని వెనుక రీసెంట్ గా రాహుల్ గాంధీ వెళ్ళడం, తర్వాత ప్రియాంక గాంధీ అరెస్ట్ కావడం, వాళ్ళకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా చర్చలు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేయడం, ఇదంతా కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి. అంటే తప్పుదారి పోతా ఉన్నది. నీటికి సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ లో కొంత ఉన్మాదులు, తర్వాత యాంటీ నేషనలిస్టులు జాయిన్ అవుతా ఉన్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున ఇదంతా కూడా కొంత భయాందోళనకరమైన ఉన్నటువంటి పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించారా, మరి దేనికి చేయించారా అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే రాజీనామాకు సంబంధించినటువంటి కారణం వచ్చేసి విద్యార్థులు ఎలాంటి గందరగోళానికి గురి కాకుండా ఉండటానికి, మరియు ఆ తర్వాత మే 3 పరీక్షల్లో అక్రమాలు జరిగిన వెంటనే సిబిఐ విచారణకు ఆదేశించామని కూడా ఆ యొక్క లేఖలో ఆయన చేసినటువంటిది రీఎగ్జామినేషన్ పూర్తి చేసి ఫలితాలు కూడా విడుదల చేశామని వివరించారు. అంటే ధర్మేంద్ర ప్రధాన్ నీటికి సంబంధించినటువంటి వ్యవహారంలో మళ్ళీ మే 3 తర్వాత కాకుండా తర్వాత ఎగ్జామ్ పెట్టాం, రిజల్ట్స్ వచ్చినాయి, కౌన్సిలింగ్ కూడా ఇచ్చిపోతా ఉన్నది. తర్వాత సిజేపీ పట్టుబడినటువంటి ప్రధాన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, అది కూడా జరిగింది. తర్వాత ఇక ప్రభుత్వంతో అంగీకరించని ఇతర డిమాండ్లు రాజీనామాతో పాటు సిజేపీ చేసిన ఇతర 2 ప్రధాన కోరికలకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. పరిహారం, లీకేజీ ఆందోళన, ప్రాణాలు, అంటే లీకేజీ విషయంలో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో ఆ యొక్క 21 మంది విద్యార్థులకు అక్కడ ₹1 కోటి ఎక్స్గ్రేషియా కూడా
సిజేపీ డిమాండ్ చేసింది. ఇక ఒక వైపు చూస్తే సిజేపీ సక్సెస్ఫుల్ గా ప్రభుత్వం మీద గెలిచిందని అని చెప్పుకోవచ్చు. తర్వాత మరొకటి శాంతియుతంగా నిరసనలు తెలిపిన విద్యార్థులు యాక్టివిస్టుల పైన నమోదైన ఎఫ్ఐఆర్లు ఉపసంహారం చేసుకోవాలి. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎఫ్ఐఆర్లు అంటే తీసేయాలా, అంటే ఇప్పటి వరకు నిరసన చెప్పినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద రిటర్న్ కేసులన్నీ కూడా కొట్టేయాలని చెప్పేసి కూడా అదొక 2 ప్రధానంగా డిమాండ్స్ ఉండే. తర్వాత ధర్మేంద్ర ప్రధానమైనటువంటి 3 కూడా జరుగుతామని చెప్పిన తర్వాత పేపర్ లీకేజ్కి సంబంధించినటువంటి వారిలో భవిష్యత్తు సంస్కరణలు కూడా చేయాలి. అంటే పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి వారికి పాల్పడే వారికి 10 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల జరిమానా కూడా వచ్చేటట్టుగా చేస్తామంటూ కూడా సిబిటి మోడ్ వచ్చే ఏడాది నుండి నీట్ పరీక్ష కంప్యూటర్ ఆధారిత సిబిటి పద్ధతిలో నిర్వహించాలని అంటే కూడా మొత్తం సిజేపీకి సంబంధించినటువంటి డిమాండ్లు అయితే అన్ని కూడా నెరవేర్చామని చెప్పేసి ఇక్కడ ఎవరైతే చర్చల్లో భాగమైనటువంటి జేపీ నడ్డా ఉన్నారో జేపీ నడ్డా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయితే చేశాడు. దాని మీద పూర్తి స్థాయిలో అన్ని వార్తలు కూడా సంచలనం రేపుతా ఉన్నాయి. మరి చూడాలి అంటే ఎలా ఉండబోతా ఉన్నది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాజకీయాలు. తర్వాత దాని మీద ఏం స్పందిస్తారన్నది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి.